sarees పట్టు సంబరాలు. Win 5-gram gold coin, 3 winners every week on purchase of 10,000 rupees. యాక్షన్ అండ్ ఎమోషనల్ థ్రిల్లర్ని తీసుకొచ్చారు జగదాత్రి అనే సీరియల్తో. భార్గవ్ శాఖమూరి గారు డైరెక్టర్, మాట్లాడదాం. హాయ్ భార్గవ్ గారు. హాయ్. బాగున్నారా? పెద్ద చెప్పావు. బాగున్నారా? బాగుంది. యా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అంటే టీఆర్పీ టాప్లో నిలవడం అనేది బేసికల్లీ ఇది ఒక రీమేక్ అనాలి. బెంగాలీ రీమేక్. కాకపోతే ఇక్కడ తెలుగు వాళ్ళకి ఏదో నేటివ్లోకి లాగడానికి చాలా పరిధులు ఉంటాయి. అవన్నీ మీరు లాక్కొచ్చి ఇందులోకి వచ్చి తీసుకొచ్చారు. సో ఫస్ట్ ఆ స్ట్రగుల్స్ చెప్పండి. అసలు మీకు ఒక అవుట్లైన్ ఇచ్చేస్తారు, ఈ లోపలే దున్నుకోవాలి, బయటకు వెళ్ళకూడదు, నువ్వు ఎక్కడ దున్నుకున్నా. 20 ఎపిసోడ్స్ దాకా బెంగాలీ చేసాము. జస్ట్ ఆర్టిస్టుల క్యారెక్టరైజేషన్ తీసుకొని తర్వాత బ్రేక్ చేసాం. ఓన్ స్టోరీ వెళ్ళి సోషల్ కాజ్ మీద ఎక్కువ వెళ్తాం. రెగ్యులర్ గా మనం న్యూస్ లో ఏం చూస్తామో వాటి మీద ఒక స్టోరీ వేసుకొని వాటిలో వెళ్దాం. హనీమూన్ మర్డర్ జరిగింది రీసెంట్ గా, అది ఒకటి వేసుకున్నాం. అట్లా అలానే వేసుకెళ్ళి వెళ్తాం డిఫరెంట్ గా. దాని కథ ఎంత అవసరం లేదు, యాక్షన్ డ్రామా కదా అది. సో అంటే నార్మల్ గా జబర్దస్త్ ఇట్లా చేసుకుని వెళ్ళిపోవడానికి కుదరదు. డాట్స్ అన్ని కనెక్ట్ చేసుకోవాలి. సో అక్కడ ఏమన్నా కొంచెం ఉంటదా, ఎప్పటికప్పుడు నోటీస్ చేసుకుంటూ ఉంటారా ఏ రోజు ఏం జరుగుతుంది, తర్వాత మళ్ళీ దాని పర్యవసానాలు ఉంటాయి? సినిమా అంటే 3 గంటలు చూసి వదిలేస్తాం, సీరియల్ అట్లా కాదు, రోజు ఎగ్జామ్ అది. సో బేసికల్లీ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు దీన్ని? సీరియల్ అని ఫీల్ అవుతున్నారా, లేదు ఒక వెబ్ సిరీస్ లాంగ్? ఇప్పుడు ఆల్రెడీ 1 hour ఎపిసోడ్ అని G5 లో కూడా లాంచ్ చేశారు కదా. అంటే మనం 1 week చూడవసరం లేదు, ఒక ఎపిసోడ్ చూస్తే 1 week స్టోరీ చూసినట్టు. 700 ఎపిసోడ్స్ ని 70 ఎపిసోడ్ లో కన్వర్ట్ చేశారు. మొత్తం చూడవకుండా ఎక్స్ట్రా సీన్స్ కూడా తీసేసి సింపుల్ గా ఇచ్చాడు అన్నమాట, వాయిస్ ఓవర్ లోనే, సిరీస్ లాగే. సో ఏమో నాకు తెలిసి ఇప్పుడు నెక్స్ట్ దీన్ని మొత్తం సీరియల్ అంతా ఎండ్ అయ్యేసరికి సిల్వర్ స్క్రీన్ మీద ఒక 3 hours సినిమా కూడా రిలీజ్ చేస్తారు మీరు, జగదాత్రి అని చెప్పి. ఆన్ పబ్లిక్ డిమాండ్ ఉంటే ఛానల్ అది మనకి సంబంధం లేదు. సో మీకు ఐ మీన్ అర్లియర్ డేస్ లో ఉంటది కదా ఒక టేస్ట్, ఒక జానరా అంటే ఎక్కువ ఎఫెక్షన్ అదంతా ఉంటది కదా. అంటే రెగ్యులర్ అత్త కోడలది కాకుండా, లేదా ఒక హస్బెండ్ కి 2 పిల్లలు కాకుండా డిఫరెంట్ గా ఉంటది. సో మీకున్న ఎఫెక్షన్ అదే దాని మీద, అలాంటి ఒక జానరా తీయాలని. సో అన్ఎక్స్పెక్టెడ్లీ వచ్చిందా, దీనికోసం చాలా రోజులు వెయిట్ చేశారా? అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చింది నా ఫస్ట్ ప్రాజెక్ట్ ఇది. అవునవును, అదే దీనికోసం ఐ మీన్ ముందే ఏదైనా వచ్చినా ప్రాజెక్ట్ టేకప్ చేయకుండా రాధం కూతురు కూడా చేశాను. అది కూడా దీనికి ఫ్లేవర్ లో ఉంటది. ఆ అమ్మాయి అక్కడ IAS ఆఫీసర్, సేమ్ ఇలానే ఉంటది, సోషల్ కాజ్ మీద ఉంటది. సేమ్ ఇది కూడా నాకు అది ప్లస్ అయింది. మీ చాయిస్ ఏనా అయితే దీప్తి మన్నే గారు? దీనికి చాయిస్ ఏం లేదు, ఫస్ట్ అనుకున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలాంటి రిక్వెస్ట్లు ఉంటాయండి మీకు? అంటే వింత రిక్వెస్ట్లు ఉంటాయి కదా బయటకు వెళ్ళినప్పుడు, సీరియల్ సెట్స్ లో వాళ్ళని ఎలాగా కలుస్తారో, మీ దగ్గరకు వచ్చి డైరెక్టర్ గారా సార్ ఎందుకు సార్ అది ఇలా చేస్తారు, అలా మార్చండి, ఏముండదా? అంటే ఆడియన్స్ అంటా ఉంటారులే కానీ స్క్రిప్ట్ వచ్చేసరికి మెజారిటీ పీపుల్ ఏది యాక్సెప్ట్ చేస్తారో దాన్ని యాక్సెప్ట్ చేయాలి మనం కూడా. మనకు నచ్చదంటే కుదరదు. సో తీసుకుంటారా ఎవరన్నా గమని వచ్చి చెప్పి ఇది నచ్చట్లేదు మార్చండి అని చెప్పి ఎవరైనా చెప్తే తీసుకుంటారా? ఇన్స్టాలో కానీ ఫేస్బుక్ మెసేజ్ పెడతారు, యూట్యూబ్ లో కూడా ఆ మెసేజ్ మీదే కంటెంట్ వేసుకుంటాం. వాళ్ళకి నచ్చట్లేదంటే ఇంకోటి ఏంటంటే ఎక్కువ లవ్ చేస్తారు కదా వాళ్ళు, ఏంటంటే క్యారెక్టర్ చూడరు, ఆర్టిస్ట్ ని చూస్తారు. వాళ్ళకి నచ్చట్లేదండి, మన క్యారెక్టరే కావాలి కదా. సో అలాంటి వింత రిక్వెస్ట్ ఒకటి చెప్పండి. అంటే ఇప్పుడు క్యారెక్టర్ ని ఎక్కువ చూసేసి మా దీప్తి మన్నే ఎందుకు అంత ఇబ్బంది పెడుతున్నారు, లేకపోతే ఒక వ్యక్తిని జేడీలో కానీ నాకు ఆర్టికల్ కానీ చామంతులు రెగ్యులర్ జరుగుతూ ఉంటుంది. మేఘనా ఫ్యాన్స్ ఎక్కువ మంది ఉంటారు. సో మేఘనానే లవ్ చేస్తారు వాళ్ళు, మేఘనాకి డైలాగ్ కావాలి, మేఘనాకి అది చేయాలి ఇది చేయాలంటారు. అంతేగాని చామంతి క్యారెక్టర్ ఆలోచించారు వాళ్ళు, ఎంతసేపు పర్సనల్ వ్యూ లో ఆలోచిస్తారు. అదొకటే. సో ఎక్కువ డైలాగ్స్ కావాలి మాకు, ఇలాంటివన్నీ డిమాండ్ చేస్తున్నారా? నైస్. సో పర్సనల్ లైఫ్ లో ఏంటంటే పెళ్లి ఇవన్నీ మీ గురించి పెళ్లి అయినట్టు ఎక్కడ వినలేదు మేము, అవ్వలేదని తెలిసింది, అదే అర్థమైంది. సో ఎందుకు ఐ మీన్ పర్సనల్ లైఫ్ లో ఇలాంటి ఏం లేవా? సీరియల్స్ లో పెళ్ళిళ్ళు చేస్తున్నారు కదా, పర్సనల్ లైఫ్ లో ఇంకా ట్రై చేస్తున్నా. సో నార్మల్లీ ఫస్ట్ నుంచి ఏదైనా ఉందా డ్రీమ్, సిల్వర్ స్క్రీన్ కి ఏం చేయాలని ఏదైనా ఉందా డ్రీమ్? లేకుండా ఎట్లా ఉంటది? అంటే మీరు స్టార్టింగ్ నుంచే దీనిలోంచే వచ్చారు కదా, ఎక్కువగా సీరియల్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. సో సిల్వర్ స్క్రీన్ అంటే మళ్ళీ అది డిఫరెంట్ సబ్జెక్ట్ అయిపోద్దేమో ఎండ్ ఆఫ్ ద డే అని. డిఫరెంట్ సబ్జెక్ట్ ఏమవుతుంది, ఇంకా ఈజీ అవుతుంది నిజం చెప్పాలంటే. కాకపోతే అంటే చూసేవాళ్ళు సినిమా సీరియల్ వేరు వేరు అనుకుంటారు, కానీ ఇక్కడ 70 మందితో చేస్తాం, అక్కడ ఒక 150 మంది 200 మందితో చేస్తాం. హ్యాండ్లింగ్ ఈజీ అయితే. కాకపోతే మీ వరకు సీరియలే కష్టం ఒక రకంగా చెప్పాలంటే. సినిమా అంటే 3 hours నచ్చితే నచ్చకపోతే మధ్యలో వచ్చేయచ్చు, కానీ సీరియల్ అలా కాదు. మన ఇంట్లోకి వెళ్ళి కూర్చుంటాం, డైరెక్ట్ వాళ్ళు చూడాల్సిందే తప్పదు. ఇక ప్రతిరోజు మనకి టెస్ట్ అది. వీక్లీ అవగానే బుధవారం రాగానే ఎగ్జామ్ రిజల్ట్ వచ్చిన రిజల్ట్ కోసం వెయిట్ చేయాలి, రేటింగ్ కోసం గురువారం అవగానే. సో టీఆర్పీ ప్రెషర్ ఎలా ఉంటుంది? ఖచ్చితంగా ఉంటుంది. అంటే టీఆర్పీ కోసం సడన్ గా మీరు చేసే మార్పులు ఎలా ఉంటాయి ఎప్పటికప్పుడు ఎపిసోడ్? అంటే ఒక్కొక్క వీక్ తెలుస్తుంది కదా కొంచెం డౌన్ అయ్యేలా ఉంది, వద్దు 0.1 ఎందుకు డౌన్ అయింది, లేపాలి. నెక్స్ట్ మనకి వీక్ వైజ్ రేటింగ్ వచ్చినప్పుడు కానీ మినిట్ బై మినిట్ వస్తుంది.
చూసేటప్పుడు అర్థమైపోయింది అరే ఈ సీన్కి వచ్చింది, ఈ ఆడియన్స్ అంటే ఈ క్యారెక్టర్స్ ఎక్కువ చూడట్లేదు అన్నప్పుడు మార్చుకుంటూ వెళ్ళిపోతాం. వాళ్ళ మీద ఎక్కువ కంటెంట్ వెయ్యం ఇంకా. సినిమాల్లోకి వచ్చేసరికి మనకి ఇప్పుడు మన ఎస్ఎస్ రాజమౌళి గారు ఉన్నారంటే ఆయన విజన్ చూపించాలనే అనుకుంటారు. అనిల్ రావుపూడి గారు ఏంటంటే అప్పుడు ఫ్యాన్స్ ఆడియన్స్ ఉంటారు కదా, టార్గెట్ ఆడియన్స్ ని యూజ్ చేసుకుంటా క్యాష్ చేసుకుంటూ ఉంటారు. కరెక్ట్ గా పండగలకి ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ తీయడం, క్యాష్ చేసుకోవడం. ఈయన అలా కాదు, ఈయన నా విజన్ ని ప్రజలు చూడాలి, ఆయన ఏ రోజు రిలీజ్ చేస్తే అదే పండగ. సో మీరు కూడా సంథింగ్ ఇలా చేశారు కదా. ఇంతకుముందు ఫ్యామిలీ డ్రామా అనేది అందరికీ ఉండేది, అత్త కోడళ్ళ మధ్య కానీ, ఒక కుటుంబం వేరే కుటుంబం మధ్య, కుటుంబంలో ఉండే పాలిటిక్స్ ఇవే ఉండేవి ఎప్పుడు సీరియల్స్ లో. మీరు ఒక కొత్త ఒరవడి తీసుకొచ్చారు దీనిలో. ఒకవేళ జీవోలు ఇచ్చిన ఒకవేళ ఇది ఆడియన్స్ కి అంత స్టార్టింగ్ లో అర్లియర్ డేస్ లో, ఇప్పుడు సూపర్ సక్సెస్ అయిపోయింది, అర్లియర్ డేస్ లో ఒకవేళ అది కనెక్ట్ అవ్వట్లేదు అని అనిపించుంటే మీరు కూడా మార్చేసేవారా ఒరవడి? కనెక్ట్ అవ్వట్లేదు అంటే స్టార్టింగ్ లో ఫస్ట్ వీక్ ఇబ్బంది పడ్డాం. ఎందుకంటే 7:30 స్లాట్ లో జీకి ఆల్రెడీ ముద్దమన్నర తర్వాత వాళ్ళకి హిట్ లేదు. అయితే మమ్మల్ని తీసుకొచ్చి 7:30కి వేసారు. నాది రాధం కుదిరి 7, ఇది 7:30. అది కొడతామా కొట్టమని భయం అయితే ఉంది. మమ్మల్ని ఇంకా నెక్స్ట్ డే రేటింగ్ వస్తున్నప్పుడు ముందు కూడా పిలిచారు. అప్పటికే రామ్ లక్ష్మణాష్టం పెట్టి ఫైట్ సీక్వెన్స్ పెట్టి ఒక 36 lakhs ఖర్చు పెట్టి ఒక 3వ ఎపిసోడ్. ఫస్ట్ ఎపిసోడ్ అంతే ఉండదు, సెకండ్ ఎపిసోడ్ కూడా ఓకే, ఇన్వెస్టిగేషన్ మీద పోతుంది, అమ్మాయి కిడ్నాప్ అయితే. థర్డ్ ఎపిసోడ్ బాగుంటది, అల్యూమినియం ఫ్యాక్టరీలో సినిమా సెట్టే పెద్దగా వేసి మాస్టర్స్ వచ్చారు కూర్చున్న మంచి ఎపిసోడ్ చేసాం. కాకపోతే ఫస్ట్ ఏంటంటే భయపడ్డారు అన్నమాట, అందరం భయపడ్డాం. ఇంత యాక్షన్ చూస్తారా, మరీ మాస్టర్తో ఫైట్ అంటే ఎవరు చూస్తారు, ఇంట్లో ఆడియన్స్ అంత చూడరులే ఫైట్లు అనే దాంట్లో ఎపిసోడ్ ట్రిమ్ ఆల్మోస్ట్ 18 minutes ట్రిమ్ చేసాం. తర్వాత ట్రిమ్ చేసిన తర్వాత గోల్కొండ బ్యాక్డ్రాప్ ఒక ఫైట్ చేసాం. ఆ ఫైట్ కి రీచ్ బాగా వచ్చింది. అరే వీళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు ఆడియన్స్ ఫైట్స్ ని, అంటే ఒక అమ్మాయి చేయడం శారీ కట్టుకొని అనేసరికి యాక్సెప్ట్ చేస్తున్నారు. అది కరెక్ట్ అయ్యి అక్కడి నుంచి ఇంకెక్కువ వెళ్ళిపోయాం. వారానికి ఇక 3-4 ఫైట్ ఉండాల్సింది. సూపర్. నేను షాక్ అయ్యాను యాక్చువల్లీ, రామ్ లక్ష్మణ్ మాస్టర్ తీసుకొచ్చి సీరియల్స్ లో యాక్షన్ సీక్వెన్స్ మా ప్రొడ్యూసర్ కి ఫ్రెండ్స్ వాళ్ళు కొంచెం సో వచ్చారు, పాపం బాగా గ్రౌండ్ వాళ్ళు. అంటే ఓకే వాళ్ళు రావడం ఓకే, అంటే ఇప్పుడు ఇక్కడ కూడా లిమిటేషన్స్ ఉంటాయి కదా, మనం కూడా ఆలోచనలు అక్కడే ఆగిపోతూ ఉంటాయి, ఎంత వరకు అయినా అక్కడే ఆగిపోతూ ఉంటాయి. మీరు బౌండరీస్ దాటి ఆలోచించడం, ఖర్చు పెట్టడం, డబ్బు ఖర్చు పెట్టడం. ఫస్ట్ 2 ఎపిసోడ్కి ఎక్కువ ఏం ఖర్చు పెట్టలేదు, నార్మల్ గానే తీసాం, అసలు ఏం ఉండదు. 3వ ఎపిసోడ్ బాగుంటది, కాకపోతే అది ట్రిమ్ అయిపోయింది. నేను ఆ ఒక్క ఎపిసోడ్ నే డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను ఆ యాప్ లో. సో మీకు మంత్లీ 1 కోటి రూపాయలు ఇచ్చేసారు అనుకోండి, ఫర్ సపోజ్ పొరపాటు అనుకోండి, జస్ట్ ఇమాజిన్, ఏం చేస్తారు? సినిమా కాదు, నేను సీరియల్ తీయాలి, జగదాత్రికే మంత్లీ 1 కోటి రూపాయలు ఇచ్చారు ఫర్ సపోజ్, ఏం చేస్తారు అప్పుడు? జగదాత్రికి ఇవ్వరు, జగదాత్రి ఇచ్చేదానికి న్యాయం జరుగుతుంది కదా, ఇంకేం ఇస్తారు. సో నేను మీ మొన్న దానికి వచ్చానండి, స్పోర్ట్స్ కదా వచ్చా, మీరు ఫుల్ గేమ్స్ ఆడుకుంటున్నారు, వాళ్ళతో చిల్ అవుతున్నారు, తిరుగుతున్నారు. నేను అరుస్తారా ఏంటని అడిగాను, లేదు మంచి అయినా చాలా మంచి అయినా అని అన్నారు చాలా మంది. అంటే ఫ్రస్ట్రేషన్స్ ఉంటాయి కదా ఎప్పటికప్పుడు, చాలా తక్కువ రోజుల్లో ఎక్కువ చెయ్యాలి. నేను చూసాను ఎవరు పెద్ద బ్రేక్ కూడా తీసుకోవట్లే, లంచ్ బ్రేక్ తప్ప ఎవరు పెద్ద బ్రేక్ కూడా తీసుకోవట్లే, చాలా చిల్లుగా ఉన్నారు. సో మీరు ఎప్పుడు అరవరా అసలు? ఫ్రస్ట్రేషన్ అరుస్తారా? ఓకే, ఆటోమేటిక్ వచ్చేస్తుంది. అంటే ఎవరి మీద ఎక్కువ అరుస్తారు? టెక్నీషియన్స్ మీద, ఆర్టిస్టుల మీద, ఎవరి మీద ఎక్కువ అరుస్తారు? టెక్నీషియన్స్ మీదే. ఆర్టిస్టులు మనోళ్ళు కదా, మనోళ్ళే కానీ తక్కువ, వాళ్ళతో వర్క్ చేయాలి కదా మనలో మనం. ఓకే, అందుకని చూస్తారు అలాగే. ప్యాంపర్ చేసుకోవడం ఎక్కువ ఉంటదండి కొంచెం. లీడ్ యాక్టర్స్ కి వచ్చేసరికి వీళ్ళు కొంచెం లేడీస్ అనగానే ఎస్పెషల్లీ ప్యాంపర్ చేస్తారు. మీరు ఎక్కువ చేయలే. సో ఇంట్లో ఎలాంటి రెస్పెక్ట్ వచ్చింది మీకు? బికాజ్ ఒక అమ్మాయిని ఒక హీరో అంటే ఒక మంచి రేంజ్ లో చూపించడం, ఒక ఉమెన్ పవర్ ని చూపించడం, ఎటు ఒక ఇంట్లో అంత పట్టించుకోరా? మీ సీరియల్ చూడరా? ఎక్కువ చూస్తారు కానీ ఎక్కువ పట్టించుకోరు. అదేంటి అంటే నేను ఉన్నప్పుడు నేను చేసే 2 సీరియల్స్ కూడా చూడరు, నేను లెవెల్ పెరిగిపోయి ఉంటది అని అనుకున్నా సీరియస్లీ. ఇంట్లో రెస్పెక్ట్ ఒక లెవెల్ ఆఫ్ రెస్పెక్ట్ ఇస్తారేమో. అంటే ఉంటదిలే, ఉంటది కానీ బయట బెటర్ చెప్పరు. అంటే మమ్మల్ని బాగా చూపిస్తున్నాం అంటే కొడుకుగా కాదు, కొడుకుగా మంచి స్థాయికి వెళ్ళామని ఆనందం పక్కన పెడితే మా లేడీస్ ని బాగా చూపిస్తున్నాం. మీ అదర్ నుంచి ఏమన్నా ఒక లెవెల్ ఆఫ్ వాళ్ళు ఏదో ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు చెప్పుకుంటారు కానీ మనకు తెలియదు. సో మీరు మొత్తం కంప్లీట్లీ బిజీ స్కెడ్యూల్ లో ఉంటారు అనుకుంటా కదా. సో నాకు తెలిసి పెద్ద ఫేమస్ డైరెక్టర్స్ అంటే సినిమా డైరెక్టర్లకి ఒక గుర్తింపు ఉంటుంది.
సీరియల్ డైరెక్టర్స్ అంటే ఎక్కువ వెళ్ళరు, ఎక్కువ మంది నోటీస్ కూడా చేయరు. బట్ మీకు కొంచెం అది కూడా దాటినట్టే ఉంది. కొంచెం చాలా మంది, ఐ మీన్ ఆ పేరు చాలా మందికి తెలుస్తుంది, మీ ఫేస్ అంత ప్రాబబ్లీ ఎక్కువ మందికి తెలుస్తో లేదో తెలియదు, కానీ నాకు ఈ పేరు ఎక్కువే వినబడుతుంది. నేను అడుగుతుంటే లోపల ఎవరిని అడిగినా మీ పేరు బాగానే వినబడుతుంది ఎర్లియర్ డేస్ లోనే. ఈవెన్ మేము కూడా అందుకే కదా ఇంటర్వ్యూ పిలిచాము. ఒకటే టీంతో చేస్తున్నాను బేసిక్. ఆర్డీకే నుంచి, ఆర్డీకే మా బ్రదర్ చేశారు రామ్జీ గారు. 300 ఎపిసోడ్ నుంచి నాకు అప్ చెప్పారు. దాని తర్వాత అది ఒక 1300 ఎపిసోడ్స్ దాకా వెళ్ళింది. నేను 1200 ఎపిసోడ్స్ ఉన్నప్పుడు స్కిప్ అయ్యి జేడీకి వచ్చాను. అది కూడా నెంబర్ 1 ఉండే అప్పుడు స్టార్ట్. అది కూడా 3 years ఆల్మోస్ట్. ఇది కూడా ఆల్రెడీ అది కలిసి వచ్చింది అంతే. ఓకే, మీరు అర్లియర్ డేస్ లో ఎవరి పేరు ఎక్కువ విన్నారు సీరియల్ డైరెక్టర్స్ లో? నాకు నిజంగా తెలియదు. మంజులా నాయుడు గారు ఒక్కరి పేరు తెలుసు, అదన్నా చక్రవాకం. నాకు ఋతురాగాలు ఒక సీరియల్ 4 o'clock వచ్చేది దూరదర్శన్, అది ఒకటే తెలుసు. నేను చేసిన సీరియల్ 10 days దాకా కూడా నేను ఒక సీరియల్ కి వచ్చాను, కానీ ఆ సీరియల్ పేరు తెలియదు. అన్నపూర్ణాలు చేసినప్పుడు అలా చేసి, మన సబ్జెక్ట్ కాదు, సబ్జెక్టే కాదు. నేను ఏదో ఫిలిం సిటీలో ఈనాడు జర్నలిజం స్కూల్ కి రాసుకున్నా, అది రిజెక్ట్ అయ్యిందని ఇటు వచ్చా అన్ఎక్స్పెక్టెడ్ గా. ఎప్పుడైనా తిట్టుకున్నారా సీరియల్స్ ని? ఫుడ్ అదే ఇంట్లో గానీ? తిట్టుకుంటా. అదే పాపం ఊరికే వదలదు కదండి, కొట్టింది లోపలికి లాగింది మిమ్మల్ని. తిట్టుకోకుండా ఎట్టుంటాం. మీరు ఫ్రీ టైమ్ లో ఏం చేస్తా ఉంటారు? సీరియల్స్ చూస్తారా? ఇప్పుడు ట్రావెలింగ్ ఎక్కువ. ఒకవేళ వాచ్ టైం, ఐ మీన్ స్క్రీన్ టైం ఇచ్చినప్పుడు, స్క్రీన్ కి టైం ఇచ్చినప్పుడు ఏదన్నా మొబైల్లో గానీ ఓటీటీస్ గానీ చూస్తున్నప్పుడు, నెట్ఫ్లిక్స్ సిరీస్ చూస్తారా మొత్తం? అందులో ఇందులోకి ఏమన్నా చేసినవి ఏమన్నా ఇన్స్పైర్ అయ్యి తీసినవి ఏమన్నా ఉంటాయా? మీ టీమ్ యాక్సెప్ట్ చేస్తుందా మీ ప్రొడక్షన్ గానీ, ఐ మీన్ మీ మేనేజ్మెంట్ నుంచి? అదే నింది జీవితం. అంటే ఇంత కొత్తగా ఉంది, ఇంత అడ్వాన్స్డ్ గా ఉంది, మన ఆడియన్స్ రూరల్ ఏరియాస్ ఎక్కువ ఉంటారు కదా. రూరల్ ఏరియాస్ నుంచి స్టార్టింగ్ నుంచి బాగానే కనెక్ట్ అయ్యారా? అంటే మెట్రో నుంచి మంచి జగదాత్రికి ప్లస్ ఏంటంటే ఒక 70 feet 80 feet ఒక ఇదంటే హోర్డింగ్ వేస్తారు కదా, సినిమా హీరోలు తప్ప నేను ఎవరికి చూడలేదు. ఫస్ట్ టైం ఒక హీరోయిన్ కి సీరియల్ అమ్మాయికి వేసారంటే జగదాత్రికే జరిగింది. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అంతే, ప్రమోషన్ కూడా అంతే అయింది స్టార్టింగ్ అంతా. ఇప్పుడు ఏంటంటే సక్సెస్, మీ టర్మ్స్ లో సక్సెస్ ఎలా మారిపోయింది? అంటే టీఆర్పీయేనా? టీఆర్పీ సక్సెస్ మీకు అంతే మరి. ఇన్ ఫ్యూచర్ మళ్ళీ మీరు మారుతారు అంటే సేమ్ చైర్ డైరెక్షన్ లోనే మేబీ సిల్వర్ స్క్రీన్ కో దేనికో వెళ్తారు. ఆ టైంలో మరి ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు సక్సెస్ అనేది? అట్లా ఇప్పుడు ఏముంది, గ్రాస్ ని బట్టే చేస్తారు కదా, సేమ్ అంతే కదా. అంతే మరి, అదే హిట్. ఇంతకుముందు 100 రోజులు ఆడితే హిట్, ఇప్పుడు 1 week కలెక్షన్ చేస్తే హిట్ అంతే. మీరు మాత్రం 1000 రోజులు దాటి ఆడిస్తున్నారు కదా. ఓకే, ఎన్ని రోజులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు జగదాత్రి? నేనేమి ఎక్స్పెక్ట్ మీరు ఎక్స్పెక్ట్ చేయడం అంటే నేను అలా అడిగా కావాలని, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటది, క్లైమాక్స్ కూడా మీకు తెలుస్తుంది. ఎన్ని రోజులు డైలీ సీరియల్ కి అంత కథ ఉండదు. 1 week కథ వేసుకుంటే లాస్ట్ క్లైమాక్స్ అసలు క్లైమాక్స్ 100 episode ఫస్ట్ ఎపిసోడ్ తీసేటప్పుడు కనీసం ఓ 15 episodes 20 episodes కథ అనుకుంటాం. ఎండ్ దాకా అనుకోం, ఒక కోర్ పాయింట్ పట్టుకుంటాం, ఎలా ట్రావెల్ అవ్వాలి హీరోయిన్, అవతల పక్క ప్రొటాగనిస్ట్, ఇవే అనుకుంటాం తప్ప వేరే. అలా ఫ్లో వెళ్తూ ఉంటది అంతే. వీక్ కథ మారిపోతూ ఉంటది, రేటింగ్ ని బట్టి కథ మారిపోయింది. జస్ట్ వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ ఏవైతే ఉన్నాయో, సీరియల్ కి కథ ఉండదు, క్యారెక్టరైజేషన్స్. దాన్ని అటు ఇటు మీకు నచ్చినట్టు క్యారెక్టర్ పట్టుకుంటే చాలు, సీరియల్ వెళ్ళిపోయింది. బట్ మీకు ఒక తెలియని లిబర్టీ ఇచ్చినట్టున్నారు కదా, సినిమాటిక్ లిబర్టీ. ఎలాగా మీకు సినిమాలో ఉండదు అంత లిబర్టీ? అంత ఉండదు. ఇప్పుడు నేను వేరేది కూడా చామంతి కూడా బాగానే ఉంటది.